ఎప్పుడు అనుకునేది అదే. మళ్ళీ వస్తాను అని చెప్పిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇదిగో ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి రాలేదు. ఇది ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభును ఆరాధించేటువంటి మనందరి కుటుంబాలను పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేం పనులు చేసామో అన్నిటిలో నుంచి ప్రభు విడిపించి, తప్పించి, రక్షించి మరలా ఆదివారం నిలబడి నా దేవుడు నాకు ఈ మేలు చేశారు, ఈ విధంగా తప్పించారు, ఈ విధంగా ఆదుకున్నారు అనేటువంటి సాక్ష్యాన్ని చెప్పేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అందును బట్టి సాక్ష్యాలతో కూడుకున్నటువంటి సంఘాన్ని బట్టి ఆ సాక్ష్యాల ద్వారా దేవుడు మహిమ పొంది ఉండవచ్చు. ఆ సాక్ష్యాల ద్వారా వింటున్న వారి హృదయాల్లో విశ్వాసం కూడా బలపడి ఉండవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు మనందరి పట్ల ఆయన చేస్తూనే ఉన్నారు. మన విశ్వాస పరిమాణము కాదు, మనము నీతిమంతులమని కాదు కదా, మనం భక్తి గలవారమని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం బలహీనులమని, ఇంకా ఆయనను ఇంకా తెలుసుకోవాలని, వాక్యంలో ఎదగాలని, ఆయనకు నమ్మకంగా బ్రతకాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యము చెప్పిన వారందరినీ కూడా అత్యధికముగా దేవుడు ఆశీర్వదించి ఇంకనూ ఆయన మహిమ కొరకు అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో దేవుని మహిమార్థమైనటువంటి పనిముట్లుగా, పాత్రలుగా దేవుడు వాడుకొని మరి మహిమ పొందునుగాక. అందుకే నాకు ఈరోజు చెప్పినటువంటి ఒక్కొక్క సాక్ష్యాలు అవి వింటుంటే బాధాకరంగా, భయాన్ని కలిగించేదిగా, చాలా అంటే ఊహించలేనటువంటి మార్గాల్లో వెళ్ళారు మన పిల్లలు, మన కుటుంబస్తులు. ప్రమాదాలు, అపాయాలు, విపత్తులు, ఎన్నెన్నో నష్టాలు, వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడని సాక్ష్యం చెప్పాం. అందుకే మళ్ళీ నాకు ఇష్టమైనటువంటి ప్రేరేపణ కలిగినటువంటి అదే చరణం. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. అందరం పాడదాం. అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయా, జలములో వెళ్ళినా నేను మునిగిపోలేదయా, నీతి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా, నీతి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా. మేలులు మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణము నంత వరకు మరచిపోలేనయా, నా ప్రాణము నంత వరకు విరచిపోలేనయా. మేలులు మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. ఆ విధమైనటువంటి మేళ్లతో మనల్ని సంతృప్తిపరిచి ఈ సంతోషం, ఈ ఆనందం, దేవుని బిడ్డలందరం కలిసి దేవుని స్తుతించేటువంటి సమయం ఇది. ఎంతో అనుభవం చాలామందికి దొరకదు. అయినప్పటికీ దేవుడు మనకిచ్చినందుకు దేవునికి, మన ప్రభువుకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మనమందరం బైబిల్ పైకెత్తి పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్,
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సిద్ధపడినటువంటి సంఘమంతటికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటికీ ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. గత వారం నేను చెప్పినట్టు మాటలు రకరకాలుగా ఉంటాయి. ఆయన ప్రేమతో మాట్లాడవచ్చు, గద్దించవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. అనేక విధాలుగా దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. ఆయన మీనింగ్లెస్గానో లేకుంటే మరొక విధంగా అర్థం కానట్లుగా మాట్లాడాడు. అనేది మాట్లాడినా స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. అందును బట్టి దేవునికి ఎంతో వందనాలు. మనకు అలా మాట్లాడే వాళ్ళు కావాలి. మన కుటుంబస్తులైన సంఘస్థులైన ఏదైనా సరే సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వలన మనము బాగుపడతాం, నేర్చుకుంటాం. సహవాసంలో కూడా మనము హెల్తీగా ఆరోగ్యకరంగా మనం ఎదుగుతాం. అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించారు. ఈ దినపు వాక్య ధ్యానంలో మనం ఒకవేళ చూసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. ఐజియా చాప్టర్ 11 వర్సెస్ 1 and 2 చూసుకుంటే అక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి దావీదు గారి తండ్రి. గ్రంథము పేరు యెషయా ప్రవక్త. దావీదు తండ్రి పేరు యెషయి, దావీదు తండ్రి. కాబట్టి యెషయా వేరు, యెషయి వేరు. ఇక్కడ ఉన్నటువంటి యెషయా గ్రంథంలో మరి దావీదు తండ్రి అయినటువంటి యెషయిని గురించి మాట్లాడచ్చు. ఆ తండ్రి గురించి వాక్యంలో ఇలా ఉంది, యెషయి అనేటువంటి మొద్దు. యెషయి అనేటువంటి మొద్దు. ఒక వ్యక్తిని ఒక మొద్దుతో పోలుస్తున్నారు. నరికి వేయబడినటువంటి చెట్టు, మహావృక్షం, పెద్ద చెట్టు, మహావృక్షం అది. కానీ మొద్దు అని ఎప్పుడు అంటాం? ఆ చెట్టును నరికేసినప్పుడు మనకు కొంచెం కనబడుతుంది నేలలో, దానిని మనం మొద్దు అంటాం, దాని చెట్టు అనం. ఒకప్పుడు అది చెట్టే, ఒకప్పుడు అది వృక్షమే, ఒకప్పుడు అందమైనటువంటి చెట్టు. ఎన్నో జీవాలకు, ఎన్నో పక్షులకు, లేదా ఎంతోమంది మనుషులకు, మరి జంతువులకు అది ఆధారమై మేలు చేసినటువంటి, ఉపయోగపడినటువంటి చెట్టు. ఒకప్పుడు బాగుంది. కానీ యెషయిని పోలుస్తూ వాక్యంలో మొద్దు అనే మాట వాడడం అర్థం ఏంటంటే, ఒకప్పుడు బాగుండి తర్వాత నరికి వేయబడినటువంటి అనుభవం. అందుకే మొద్దు నుండి ఏమి పుడుతుంది అని యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు, ప్రవచిస్తున్నారు, ప్రొఫెసీస్తున్నారు. ప్రొఫెసీ అంటే జరుగుతున్నదా, జరిగినదా, జరగబోయేదా? ప్రొఫెసీ అంటే జరగబోయేది, భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనం. సో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి కొరకు దేవుడు యెషయా గ్రంథంలోని 11వ అధ్యాయం ద్వారా దావీదు తండ్రి అయినటువంటి యెషయి ద్వారా మనతో మాట్లాడుతూ ఒక వ్యక్తిని ముందు పెట్టి అతని జీవితం గురించి చెప్తూ ఉన్నారు. మొద్దు లాంటి జీవితం. ఒకప్పుడు చెట్టు, కానీ ఇప్పుడు చెట్టు కాదు. ఒకప్పుడు బాగున్నాం, ఇప్పుడు బాగలేం. ఒకప్పుడు బలంగా ఉన్నాం, ఇప్పుడు బలహీనంగా ఉన్నాం. ఒకప్పుడు ఇంటి నిండా జనాలు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఒకప్పుడు సంతోషము, ఆనందము, సమృద్ధిగా ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు అందరూ ప్రేమించారు, ఇప్పుడు ఎవరు ప్రేమించట్లేదు. ఇంతకుముందు ఎప్పుడు మా ఇంటికి రాకపోకలు చాలామంది వచ్చిపోయేవారు, ఇప్పుడు ఎవరు రారు. ఒకప్పుడు నా దగ్గర ధనం చాలా ఉంది, డబ్బు బాగుంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు నా కుటుంబ పరిస్థితి చాలా ఘనంగా ఉన్నత స్థాయిలో ఉండింది, ఇప్పుడు పడిపోయింది. ఈ విధంగా
రకరకాలుగా. ఒకప్పుడు నేను, నా భర్త, నేను, నా భార్య, నేను, నా పిల్లలం బాగున్నాం. ఇప్పుడు అలా లేం. మార్పు అనేటువంటిది ఒకప్పుడు బాగుండి ఇప్పుడు బాగలేకపోవటానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా చెట్టు మొద్దును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు బాగున్నామంటే చెట్టు లాగున్నాం, వృక్షం, అందమైన నీడనిచ్చేటువంటి, ఫలాలు ఇచ్చేటువంటి, ఉపయోగపడేటువంటి చెట్టు, ఆధారమైనటువంటి చెట్టు, అనేకులకు ఆహారం పెట్టి నీడనిచ్చినటువంటి చెట్టు. ఇప్పుడు అది నరికివేయబడింది, మొద్దైపోయింది. మొద్దును చూసి ఎవరిని ఏమనుకుంటారు? అయ్యో అంటారు, అంతే. ఒకప్పుడు బాగా ఉండేది చెట్టు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని బాధపడతాం. కానీ ప్రవచనం అనగా జరగబోయేటువంటిది. ఒకప్పుడు నీవు బాగుండి ఒకవేళ ఇప్పుడు దెబ్బతిన్నట్లయితే, ఏ రంగంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ విషయంలోనైనా నీవు ఒకవేళ పడిపోయినట్లయితే, బలహీన పడినట్లయితే, నష్టపోయినట్లయితే, వీక్ అయినట్లయితే, నీతో దేవుడు ఏం మాట్లాడుతుందో తెలుసా? ఒకవేళ నీవు దేవుని దృష్టికి, సమాజం దృష్టికి మొద్దులాగున్నావేమో, నరికి వేయబడినట్లుగా ఉన్నావేమో. అందరూ చూశారు, ఒకప్పుడు చెట్టు ఇక్కడ బాగుండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అంటారేమో. అలాగా మనము సూచకంగా నిలబడి ఉన్నామేమో జీవితంలో, సమాజంలో. కానీ దేవుడు యెషయా గారి ద్వారా ప్రవచనం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? జరగబోయేటువంటి ఒక శుభవార్త. అలాంటి మొద్దు నుండి ఏం పుడుతుంది? చిగురు పుడుతుంది. చూడటానికి మొద్దు అయిపోయింది అనుకున్నాం, జీవితం ముగిసింది అనుకున్నాం, చాప్టర్ క్లోజ్ అనుకున్నాం, ఇక ఏమీ మంచి జరగదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నట్టే, నరికి వేయబడినటువంటి మొద్దును ఆయన చూపిస్తూ, అలాంటి మొద్దుకు నేను చిగురు పుట్టిస్తా మరలా అన్నాడు. ఒక్కసారి చిగురు పుట్టింది అంటే మరలా అది మహావృక్షం అవుతుంది. ఆమేన్. ఒక్కసారి నీవు బలహీన పడితే, యేసు ప్రభువు వారు ఒకవేళ దేవుడే నిన్ను నన్ను కనికరించి ఆయన ప్రవచనం చెబితే, ఈరోజు ఆ ప్రవచనము నీదే అని నువ్వు నమ్ము. ఆమేన్. ప్రభువా, ఈరోజు నీవు మాట్లాడేటువంటి ఆ చిగురు నా కొరకే. ఎక్కడైతే నేను ఎండిపోయానో, నరికివేయబడ్డానో, పడిపోయానో, ఈరోజు నాకు హోప్, HOPE, నాకు ఒక నిరీక్షణ నువ్వు ఇస్తున్నావు, ప్రవచించి చెప్తున్నావు. నీవు బాగుపడతావు, నీవు లేపబడతావు, నీవు నిలబడతావు, నీవు పడిపోయిన వ్యక్తివి నిలబడతావు, నీవు ఇంతకుముందు ఉన్నట్లుగా ఉండవు, నీలో కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తాను అని దేవుడు ప్రవచనం ఇస్తున్నాడు. ఆమేన్. అందుకే ఈరోజు వాక్యం మనం తీసుకున్నట్లయితే, మొద్దు నుండి చిగురు పుడుతుంది కనుక దాన్ని ఏమంటాం? మొద్దు నుండి చిగురు పుట్టిస్తాను అన్నాడు కనుక అదేంటది? హోప్, నిరీక్షణ. ఈరోజు నిరీక్షణ లేని వారందరికీ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నిరీక్షణ లేని దేవుని బిడ్డలారా, మీకు గొప్ప నిరీక్షణను ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న జీవితంలో పనిచేసిన వాడు ఈరోజు చేస్తాడు. ఈరోజు చేస్తున్నటువంటి దేవుడు రేపు చేస్తాడు. నిన్న తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఉంటాడు. ఈరోజు నీకు తోడుకున్న దేవుడు రేపు ఉంటాడు. సో భూత భవిష్యత్ కాలంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ప్రేమతో చెప్పేటువంటి మాట, ఏ ఏ విషయాల్లో మనము భయపడుతూ, దిగులు పడుతూ, చింతిస్తూ, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, భవిష్యత్తును గురించినటువంటి టెన్షన్స్, ఒత్తిడి కలిగి ఉన్నామో, దానికి దేవుడిచ్చేటువంటి ఒకే సమాధానం హోప్, నిరీక్షణ. యూ విల్ బీ ఆల్ రైట్, యూ విల్ బీ బ్లెస్డ్, యూ విల్ బీ హీల్డ్. నీవు దీవించబడతావు, నీవు స్వస్థపరచబడతావు, నీవు అభివృద్ధి చెందుతావు, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి శుభవార్తను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు నీవు డిసప్పాయింట్మెంట్ అనేటువంటి అక్షరం మీద కూర్చున్నావేమో, బట్ రిమెంబర్, గాడ్ విల్ మేక్ యూ టు సిట్ ఆన్. దేని మీద కూర్చోబెడతాడు ఆయన? నువ్వు దేని మీద కూర్చున్నావు? బొమ్మ కనబడుతుందా? ఎక్కడ కూర్చున్నావు? సో హోప్ అనేటువంటి నిరీక్షణ అనే దానిపైన నిన్ను కూర్చుండబెడతాడు ఈరోజు. ఆమేన్. నిరీక్షణ. సో ఈ విధంగా మన పేర్లు కూడా ఉంటాయి కదా సిస్టర్, మన సంఘంలో కూడా నిరీక్షణ సిస్టర్ ఉన్నారు, రైట్? ఒక నిరీక్షణ సిస్టర్ గారు ఉంటే, ఒకవేళ ఈ వాక్యం వింటున్నట్లయితే చాలా ధైర్యపరచబడాలి. పేరుకు తగినట్లుగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఈ విధంగా యెషయా గ్రంథంలో మొద్దు నుండి చిగురు పుట్టుట,
అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ఇలాంటి జీవితం, ప్రభువా నేను నరికి వేయబడడానికి కారణం ఏంటి? ఎందుకు నన్ను నరికి వేశావు? ఎందుకు బాగుండేటువంటి నేను, చెట్టులాగా ఉండేటువంటి నా జీవితం ఎందుకు నరికి వేయబడింది? కారణం ప్రభువుకు తెలుసు. ఆ చెట్టు వలన మిగతా జీవులకో మిగతా వాటికో నష్టం అపాయము కలగకుండా కొన్నిసార్లు దేవుడు చెట్టును నరికివేయమన్నాడు. నరికివేయమనేటువంటి మాట మనకు ఎక్కడ వాక్యంలో దొరుకుతుంది తెలుసా మీకు? మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తలో ఉంటుంది, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కాబట్టి మీరేం కాండి? ఏం కావాలి? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనస్సు లేకపోతే ఎంత పెద్ద చెట్టునైనా దేవుడు కొట్టేస్తాడు. అది మనకు కావాల్సింది. ఏం కావాలి? ఎందుకు కొట్టేశాడో, ఎందుకు నేను ఇలాగ అయిపోయానో ఒకసారి పరీక్షించుకుంటే దేవుడు వ్యర్థంగా ఏ చెట్టును కూడా నరకడు. ఇష్టం లేదు ఆయనకు. కానీ ఒకవేళ నరకబడింది అంటే ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు, ఆయనకు ఇష్టం లేనటువంటిది, అవిధేయతతో కూడినటువంటిది ఏదైనా జరిగితే ఆయన అంటాడు, గొడ్డలి పెట్టాను దగ్గర, నేను ఆ చెట్టు నరికేస్తానన్నాడు. ఒకవేళ ఏదైనా అలాంటిది మన జీవితంలో జరిగినా, పొరపాటు చేసినందువలన దెబ్బ తగిలినా, నష్టపోయినా, నా కుటుంబము జీవితము ఒకవేళ ఈ విధంగా నరికివేయబడ్డ, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ చెట్టును ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? దాన్ని నరికివేసాడే కానీ వేర్లతో బయటికి లాగి పడేయలే. గమనించారా? అది చేయొచ్చుగా. ఇది చూసి అంతా అయిపోయింది అనుకుంటున్నాం మనం. కాదు, దేవుడు వేర్లతో సహా, రూటుతో సహా బయటికి తీసి పడేస్తే అప్పుడు నాశనం పూర్తిగా అయినట్టు. కానీ దేవుడు ఏం చేశాడు? నరికాడే కానీ వేర్లు అలాగే ఉంచాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? నీకు మరొక జీవితం ఉంది, మరొక అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకుంది. అది నేను ఇవ్వగలను. వేర్లు నేను తీయలేదు, పెళ్ళగించలేదు, బయటికి లాగలేదు, నరికి వేయడం మాత్రమే జరిగింది. అందులో కూడా దేవుని ప్రేమను చూస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాడు. నినివే పట్టణస్తులు కూడా చెప్పకుండా నాశనం చేయలే, అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే, ఉపయోగించుకోకపోతే అప్పుడు ఆయన ఓపిక కానీ అనుకున్నది కానీ తప్పక నెరవేరుస్తాడు. లోబడితే నీవు బ్రతుకుతావు, లోబడకపోతే నరికివేయబడతావు. ఈ విధంగా చెట్టును మనం చూస్తూ ఉంటున్నాం. దీన్ని మొద్దు అనేటువంటిది మనకు ఇక్కడ వాక్యంలో యెషయా, ఇంగ్లీష్లో జెస్సీ అంటారు. సో యెషయాని పోలుస్తూ ఉంది. ఆ యెషయా మొద్దు అలాగే ఉండిపోయిందా? లేదు అన్నాడు. దానికి నేను చిగురు పుట్టిస్తానన్నాడు. ఆ చిగురే ఎవరో కాదు, దావీదును చూపించడం జరిగింది. పాత నిబంధనలో దావీదును చూపించాడు. ఎందుకనగా యెషయా అనేటువంటిది మొద్దు, లెక్కకు ఎవరు కూడా లెక్క చేయరు, తృణీకరింపబడినది. అలాంటి మొద్దుల నుంచి మహారాజు పుడతాడు. దేవుడు ఒక రాజరికాన్ని, జీవితాన్ని మార్చేస్తాడు, కొత్త జీవితాన్ని, భవిష్యత్తు ఇస్తాడనేటువంటి సాదృశ్యాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయో ఇప్పుడు ఉన్నదానికంటే, ఇప్పుడు నీవు ఉన్నదానికంటే, లేదా గతంలో నువ్వు ఉన్నదానికంటే ఎన్నో రెట్లు గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎన్నో రెట్లు గొప్పగా, ఇంతకు ముందు నీవు ఉన్న పరిస్థితి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. అతడు ధనవంతుడే, గొప్పవాడే. అలాంటి ధనవంతుడు, నీతిమంతుడు ఆ చుట్టుప్రక్కల దేశాల్లో ఎవరు లేరని ఉంది. కానీ శ్రమ పడిన తర్వాత, శోధనకు తట్టుకొని జయం పొందిన తర్వాత, అన్ని అగ్ని పరీక్షల నుంచి బయటకు వచ్చిన తర్వాత చివరిలో మనకు 42వ అధ్యాయం ఉంటుంది, రెండంతలుగా దీవించబడ్డాడని. నీవు ఒకవేళ నష్టపడ్డావు ఒక వంతు, కానీ 2 వంతులుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఒక విధంగా బాధపడ్డావు కానీ అది మర్చిపోయేంతగా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఆ విధమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు మొద్దు గురించి. అందుకే యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. యెషయా గురించి మాట్లాడుతూ చిగురు పుట్టిస్తా అన్నాడు.
దావీదుని గురించి మాట్లాడుతూ నీతి చిగురు పుట్టిస్తాడన్నాడు. అదే తేడా, కొంచెం ఒక వర్డ్ యాడ్ అయింది. ఎవరు? యెషయిలో నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు పెద్దగైన తర్వాత అందులో నుంచి ఏ చిగురు? నీతి చిగురు. సో దావీదు వంశంలో నుంచి నీతిమంతుడు ఒకడు పుడతాడు. అలాంటిదన్నమాట. యెషయిలో నుంచి దావీదు, దావీదులో నుంచి రక్షకుడు. ఆ విధమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. నీతి చిగురును నేను పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేయను. ఇంతవరకు నీ జీవితంలో ఎవరైతే నీ మీద గొడ్డలు పెట్టారో, ఎవరైతే నాశనం చేశారో, ఆ పరిస్థితి తిరిగి రానివ్వకుండా మారు మనస్సు పొందితే, ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తే మన జీవితాల్లో ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. ఎవరు? నీతి చిగురుగా ఉన్నటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి యేసు మనల్ని పరిపాలిస్తాడు. మనకు రాజుగా ఆయన ఉంటాడు. ఎవరైతే మనల్ని పరిపాలిస్తారో వారి చేతి కింద మనం ఉంటే ఆయన ఎలాంటి వ్యక్తో మనకు ఆ గ్రంథంలో వివరంగా వ్రాయబడింది. యేసే మనకు నాయకుడై రాజై మనల్ని ఏలితే మనకు ఏది కూడా కొదువ ఉండదు. ఆయన మనల్ని పరిపాలిస్తే ఇంకా ఎవరు కూడా మనల్ని పరిపాలించడానికి అవకాశం ఇవ్వడు. ఎవరు కూడా మనల్ని రూల్ చేయడానికి ఆయన అవకాశం ఇవ్వడు. ఒకవేళ ఆయన మనల్ని పరిపాలిస్తే ఆయన సామ్రాజ్యంలో, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఎవరు గొడ్డలి పెట్టడానికి వీలు, నిన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. అలాంటి రాజ్య పరిపాలన యేసు ప్రభు చేస్తాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మొద్దు నుండి చిగురు పుట్టుతుంది అని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేని బిడ్డలారా, ఏ విధంగా మనం దెబ్బలు తిని ఉన్నాం, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ విధంగా మనం బాధలు తగిలి ఉన్నాం. మొద్దులో నుంచి ఎప్పుడైతే ఇలా పుడుతుందో చూసే వాళ్ళకే మొద్దు కనబడుతుంది, చిన్న కొమ్మ కనబడుతుంటే పెద్ద పట్టించుకోరు. కానీ మొద్దులో నుంచి ఆ చిగురు పుట్టింది అంటే అది ఆగదు. ఇంకా మరొక పెద్ద వృక్షమే వరకు దేవుడు దాన్ని బలపరుస్తూ ఉంటాడు, దాన్ని కాపులు కాస్తూ ఉంటాడు. ఆ విధమైనటువంటి మొద్దు లాంటి జీవితంలో దేవుడు నిరీక్షణ అనేటువంటి చిగురును దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. అదే మాట మళ్ళీ ఎండిపోయింది చెట్టు, ఆ మధ్యలో నుంచి ఇది రావటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు అనుకోం ఎండిపోయింది, ఎప్పుడు నరికివేయబడిన మొద్దులాగా ఉంది అనుకున్నాం. నేను మొన్న ఎవరు పంపించారు వాట్సాప్లో ఒకటి ఇమేజ్, ఒక కొమ్మ నరికేసి పక్కన పడిపోయి ఉంది. అది దేనికి కనెక్షన్ లేదు, అసలు భూమి మీద పడిపోయింది అంతే. చిన్న కొమ్మ, ఒక కొమ్మ అన్నమాట. అది నరికివేయి ఎండిపోయి అట్లా పడిపోయి ఉంది. ఒక మోచేయి ఎంత ఉంటుంది అది, ఆ చిన్న కొమ్మ. అది దేనికి కనెక్షన్ లేదు, భూమిలో కూడా కనెక్షన్ లేదు, అలా పడిపోయింది. దానికి 4 పండ్లు ఉన్నాయి. అది వెతికాను చూపిద్దామని, నాకు దొరకలే. జస్ట్ దేనికి సంబంధం లేదు, ఏ చెట్టుకు కనెక్షన్ లేదు, భూమిలో వేర్లు కూడా లేవు. కానీ ఎండిపోయినటువంటి కొమ్మకు 4 పండ్లు ఉన్నాయి. నమ్మగలమా? ఎండిపోయిన చెట్టుకు పండ్లు ఎలా వచ్చాయి? ఎండిపోయిన చెట్టును కూడా దేవుడు వదిలిపెట్టడు, అందులో జీవాన్ని నింపుతాడు. చూసే వాళ్ళకు ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావు, నరికి వేయబడినట్లున్నావు, కానీ ఆ కొమ్మలో నుంచి దేవుడు ఫలాలు కూడా రప్పించగలడు కదా. దానికి ఉదాహరణ మనకు తెలుసు, అబ్రహాము భార్య శారా, ఎండిపోయినటువంటి జీవితం, అందులో నుంచి దేవుడు ఫలాలు రప్పించాడు. అలాగే ఎలిజబెత్, జకరియా భార్య, ఆమె కూడా ఎండిపోయినటువంటి కొమ్మనే. అలాంటి ఎండిపోయినటువంటి దాంట్లో నుంచి, మొద్దులో నుంచి దేవుడు చిగురు పుట్టించాడు. కనుక మనం దేని విషయం కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. రూతు గ్రంథంలో మనకు మాట ఉంది. రూతు గ్రంథంలో నయోమి గురించి మనం తెలుసుకున్నాం. ఆమె అంటుంది, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, అంటే బాగా మంచి చెట్టు అనమాట, ఫలాలిచ్చే చెట్టు. మంచి చెట్టుగా నేను ఎక్కడికి వెళ్ళాను? మోయాబుకి వెళ్ళా. సో సమృద్ధి గల దానదై నేను మోయాబు వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలనిగా తిరిగి రాజేశాను. తిరిగి నన్ను ఇక్కడ బెత్లెహేం తీసుకొచ్చాడు? ఏమీ లేదు. చేతి నిండా పిల్లలు, చేతి నిండా సంసారం, కుటుంబం, అలా చేతి నిండా సమృద్ధిగా నేను మోయాబు వెళ్ళాను. కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నా భర్త లేడు, నా కొడుకులు లేరు. ఎలా వచ్చాను? నేను ఏకాకిగా వచ్చా, నేను ఒంటరిదానిగా వచ్చా. సమృద్ధిగా వెళ్ళాను, రిక్తురాలినిగా నేను వచ్చా అని ఆ మంట ఉంది బెత్లెహేములో ఒక స్త్రీలతో. కానీ మీరు గమనించారనుకుంటా, రూతును
లేదా నయోమిని దేవుడు విడిచిపెట్టలేదు. ఎండిపోయిన చెట్టు, నరికి వేయబడినటువంటి మొద్దు. ఎవరు? నయోమి. నరికి వేయబడిన మొద్దులాగా ఉంది, ఇంత చూపించాను కదా. అలాంటి జీవితమే. ఇంకా ఈ మొద్దు ఏం పనికి వస్తుంది? కానీ ఆ ఎండిపోయినటువంటి మొద్దుల నుంచి దేవుడు రూతుకు బోయాజునిచ్చి, బోయాజు ద్వారా దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానము ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళిలో ఉంది. రూతు గురించి, బోయాజు గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు పుట్టారు? దావీదు మహారాజు పుట్టాడు. యెషై పుట్టాడు. ఎక్కడి నుంచి? బోయాజు రూతుల నుంచి, నయోమి సంతానం నుంచి ఎవరు పుట్టారు? యెషై, దావీదు తండ్రి. అలాగే దావీదు మహారాజు, దావీదులో నుంచి క్రీస్తు. ఈ విధంగా ఎండిపోయినటువంటి మొద్దుల నుంచి దేవుడు ఎంత గొప్ప వంశావళి దేవుడు ఇచ్చాడు. ఆయన ఎలాంటి పరిస్థితినైనా ఆయన తారుమారు చేయగలడు. నీ పరిస్థితి ఎంత దిగజారి ఉన్నా దేవుడు దానిని మార్పు చేయగలడు. మనకు ఒక విశ్వాసం ఉండాలి. అనగా విశ్వాసం కాదు కానీ నిరీక్షణ ఉండాలి. ఏముండాలండి? నిరీక్షణ ఉండాలి. కాబట్టి ఆ నయోమి ఆమె జీవితంతో ఎంతో బాధలు పడింది, ఎన్నో కష్టాలు పడింది, అంతా పోగొట్టుకుని అనుకుంది. నా బిడ్డలు, నా భర్త నాది అంటూ అంత నరికివేయబడింది అనుకుంది. అంత నరికివేయబడింది అనుకున్న తర్వాత కూడా దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఏం చిగురించింది? మళ్ళా ఏం చిగురించింది? నయోమి రూతు జీవితంలో ఆ కొత్త చిగురు, కొత్త జీవితం, నూతన భవిష్యత్ దేవుడు నయోమి రూతులకు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు అయిపోయింది నా జీవితం, ఇంకేముంది అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఒంటరి వారు కాదని తర్వాత తెలిసింది. ఫస్ట్ దాంట్లో చెప్తా ఉంటుంది ఆమె, నేనంతా ఏమైపోయాను, ఎండిపోయాను, మొద్దుగా ఉన్నాను, మోడుబారి ఉన్నాను, లేదా నరికివేయబడ్డాను, రిక్తురాలుగా వచ్చాను, ఎన్ని చెప్పినా చివరికి ఆమె వడిలో కుమారుడు, మనవడు ఉంటాడు. ఆమె వడిలో కుమారుని చూసి అప్పుడు ఆమె దేవుని స్తుతించింది. నీవు ఏదైతే లేదనుకుంటున్నావో అది దేవుడు నీ చేతులు పెడతాడు. ఆమె ఏదైతే నేను పోగొట్టుకుని అనుకుంటున్నావో, నాది ఏమీ దొరకలేదు అనుకుంటున్నావో, అంతా అయిపోయింది అనుకుంటున్నావో, అలా పెట్టడు. చివరికి నీ చేతిలో ఆశీర్వాదాలను పెట్టి ఆయన సంతోషభరితరాలుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓన్లీ ఇన్ ద డార్క్నెస్ కెన్ యు సీ ద స్టార్స్. అంటే పగలు చూడాలంటే ఆ నక్షత్రాలు మనకు కనిపించవంట. ఎప్పుడు కనబడతాయి? చీకటి కావాలి. ఇప్పుడు ఎండ బాగుంది, మీ పిల్లలు అడిగారు అనుకో, మమ్మీ నాకు స్టార్స్ చూపించు అంటే మీరేం చెప్తారు పిల్లలకి? చీకటి అయ్యేంతవరకు ఆగు. చీకటి అలుముకున్నప్పుడు, అంధకారము మనల్ని కమ్మినప్పుడు, చీకటిలో నీవు చూడబోయేటువంటి అందమైనటువంటి నక్షత్రాలు నీకు కనబడతాయి. దేవుని అద్భుత కార్యాలు నీవు చూడాలంటే చీకటిలో, ఇబ్బందిలో, కష్టంలో, శ్రమలో నీవు ఉంటే తప్ప నీవు దేవుని అద్భుత కార్యాలు చూడలేవు. కాబట్టి ఓన్లీ ఇన్ ద డార్క్నెస్ యూ కెన్ సీ ద స్టార్స్. నక్షత్రాలను మనము చీకటిలో మాత్రమే చూడగలమనేటువంటిది మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఆదికాండం మనము 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 8వ అధ్యాయంలో మీరు గమనిస్తారు నోవహు జీవితంలో జరిగినటువంటి పరిస్థితి, జలప్రళయం గురించి. ఆ జలప్రళయం అంతా అయినప్పుడు ఓడలో ఉన్న తర్వాత అరారాతు కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ బిక్కుమంటున్నారు. వాళ్ళకి తెలుసు అంత నాశనం అయిపోయిందని, అందరూ తుడుచుకుని పోయారని తెలుసు, అంత నాశనం అని తెలుసు. మేము మాత్రమే మిగిలామని నోవాహుకు తెలుసు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలబడింది. అయితే అతను బయటికి రావటానికి కిటికీలో నుంచి ఆయన ఒక నల్ల పావురాన్ని బయటికి పంపిస్తాడు. అలా పంపించిన కాకిని పంపిస్తే అది రాలేదు. కానీ ఒక నల్ల పావురాన్ని రెండవసారి పంపించినప్పుడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకి విడిచెను. ఒక చిన్న పక్షిని బయటికి పంపించాడు. ఏంటి ఆ పక్షిని పంపించి ఏమి చూడాలనుకుంటున్నాడు? వాళ్ళందరూ లోపల ఉన్నారు, బయటికి రాలేదు. ఒకప్పుడు బయట తిరిగారు, బాగున్నారు, ఇండ్లుండాయి. కానీ ఇప్పుడు ఏదో ఒక లోపల చీకటి గదిలో ఉన్నట్లుగా ఉన్నారు, అంధకారంలో ఉన్నట్లుగా ఉన్నారు. కానీ ఒక పక్షిని బయటికి పంపించి నల్ల పావురను మరలా పంపించినప్పుడు ఏమైంది? అది సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఓలివ చెట్టు ఆకు అది తిరిగి వచ్చినప్పుడు నోవాహు కుటుంబం, నోవాహు దృష్టి
దేని మీద వెళ్ళిందో తెలుసా? ఇంతవరకు మనము దీని లోపలనే బంధింపబడి ఉన్నాం, మనం బయటికి రాలేకపోతున్నాం. అయితే మన గుడ్ న్యూస్ ఎలా తెలుస్తుంది? మనకు విడుదల ఎలా తెలుస్తుంది? మనం బయటికి ఎప్పుడు వస్తాం, బయటికి ఎప్పుడు రావాలి? దేని బిడ్డలారా, వాళ్ళకి గుడ్ న్యూస్ తెలపటానికి ఒక నల్ల పావురం నోట్లో ఒక ఆకును తీసుకొచ్చిందంట. ఆకు ఏది? ఓలివ చెట్టు ఆకు. ఆ చిగురును పట్టుకొని వచ్చినట్లుగా మనకు తెలుస్తున్నాం. అది పట్టుకొని వచ్చిన తర్వాత ఆ చిగురును చూసినప్పుడు నోవాహుకు అర్థమైంది, మనకు కొత్త జీవితం బయట ఉంది అని. ఆమేన్. ఏదైనా ఒకటి మనము చూస్తే తప్ప మనం కొన్ని గ్రహించలేము. ఆ ఓలివ చెట్టు ఆకును చూసినప్పుడు నోవాహు అనుకున్నాడు, మా కుటుంబానికి భవిష్యత్తు ఉంది అని. ఆకు కనిపించకపోతే ఇంకా కొన్ని దినాలు ఆ ఓడలోనే గడపాలి, చీకట్లోనే గడపాలి, బయటికి రావటానికి వీలు లేదు. నిన్ను బయటికి తీసుకొని రావటానికి, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయటానికి, నీ ఇంటిని, నీ యొక్క కుటుంబాన్ని, భవిష్యత్తును దీవించటానికి ఆయన ఓలివ ఆకును చూపించాడు. ఓలివ ఆకు వారికి గుడ్ న్యూస్ తెలిపింది. దాన్ని చూసి సంతోషించారు. ఈరోజు కూడా నోవాహు ఏ విధంగా కుటుంబము ఆ ఓలివ ఆకును చూసి వారు ఎంత సంతోషపడ్డారో, భవిష్యత్తును చూచారో, అలాగే ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ఆయన ఒక ఓలివ ఆకు లాంటి న్యూస్ చూపిస్తూ ఉన్నాడు. ఏమని? నేను మీ కుటుంబాలను, మీ భవిష్యత్తును నేను ఇస్తా. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, దెబ్బతిన్నారో, బాధలు పడ్డారో, భయపడ్డారో, ఆ భయమంతా తొలగిపోయేటువంటి శుభవార్త, నేను ఓలివ ఆకు లాంటి శుభవార్త మీకు నేను తెలుపుతానన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఓలివ ఆకు పావురం వచ్చిందో నోవాహు జీవితంలో నిరీక్షణ ఆయన కనిపెడతా ఉన్నాడు. చూసారా, నల్ల పావురాన్ని బయటికి పంపించి మరలా ఏం చూస్తున్నాడు? పావురము మరలా ఖాళీగా రావాలనుకుంటున్నాడా? అతని మనసులో ఒక ఆశ ఉంది, అది మామూలుగా రావకూడదు, ఏదో ఒకటి తీసుకొస్తే నాకు తెలుస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతున్నాడు. ఆ కనిపెట్టడం ఏంటో తెలుసా? దేంతో కనిపెడుతున్నాడు? నిరాశతోనా, నిరీక్షణతోనా? ఆయన కనిపెడుతున్నాడు, మొదట పంపించాను రాలేదు, కానీ నేను నిరాశపడను. మొదట ప్రార్థన చేశాను, జవాబు రాలేదు, నేను నిరాశపడను. ఏది? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు ప్రార్థన చేస్తే కూడా జవాబు మూడోసారి వచ్చింది ఎవరికి? మొదటిసారి ప్రార్థన చేస్తే జవాబు రాలేదు, రెండోసారి చేస్తే రాలేదు, మూడోసారి వచ్చింది ఎవరు? మన చర్చి కూడా ఒక జీకే పెట్టాలి, ఒక సండే జీకే ఎగ్జామ్ పెడదాం. మొదటిసారి ప్రార్థన చేస్తే రాలేదు జవాబు, రెండోసారి ప్రార్థన చేస్తే రాలేదు జవాబు, మూడోసారి మరలా చేస్తే అప్పుడు జవాబు వచ్చింది, నా కృప నీకు చాలునని. ఎవరు? పౌలు గారు కదా. తన శరీరంలో ముళ్ళుందని తీసివేయమని ప్రార్థించాడు కదా. మొదటిసారి ప్రభు ఈ కష్టం తీసేయి, బాధ తీసేయి, రోగం తీసేయంటే జవాబు రాలే, రెండోసారి రాలే, మూడోసారి వచ్చింది. కానీ ప్రతిసారి ఆయన ప్రార్థించేటప్పుడు అంతా కూడా నిరాశతో ప్రార్థించట్లే, నిరీక్షణతో ప్రార్థిస్తున్నాడు. నాకు జవాబు వస్తుంది, ఖచ్చితంగా నాకు జవాబు వస్తుంది అని నిరీక్షణతో ప్రార్థన చేశాడు. మనము ప్రార్థించినా, మనం ఎదురు చూసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని అనుదినము మనం గడుపుతుంటే, ఈరోజు డేట్ పోయింది, నెక్స్ట్ డే వచ్చింది, కానీ పరిస్థితి అలాగే ఉంది, కానీ నిరీక్షణ మాత్రం వదలొద్దు. నిరాశలో డే ప్రారంభించొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎలా ప్రారంభించొద్దు? నిరాశతో దినాన్ని ప్రారంభించొద్దు, నిరీక్షణతో దినాన్ని ప్రారంభిద్దాం. హల్లెలూయా, ఆమేన్. సో ప్రతి ఒక్కరి జీవితాల్లో నిరీక్షణ, దేవుడు నాకు ఈరోజు మేలు చేస్తాడు, దేవుడు ఈరోజు నాకు ఒక గొప్ప కార్యాన్ని చూపిస్తాడు, ఒక ఆశ్చర్యకారం చేస్తాడు. నాకు తెలుసు ఈరోజు పావురం ఆకును తెచ్చినట్లుగా ఈరోజు నేను ఒక శుభవార్త వినబోతున్నా, ఈరోజు నా కుటుంబంలో మేలు జరుగుతుంది, ఈరోజు కాకపోతే రేపు వింటా, నేను రేపు కాకపోతే ఎల్లుండి వింటాను. నిరీక్షణ అలాగే పట్టుకొని మనం ప్రభు సన్నిధిలో నడవాలి, జీవించాలి, బ్రతకాలి. కాబట్టి నిరాశ పడాల్సిన అవసరం లేదు. నోవా జీవితంలో నిరాశ అసలు పడలేదు. ఒకవేళ ఆ వారం కూడా పావురం ఖాళీగా వస్తే ఏమీ బాధపడడు, ఇంకా వేచి ఉందాం, ఇంకా కనిపెట్టుదాం, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్. ఈ విధంగా ఓపికతో కనిపెట్టడం వలన దేవుడు తన బిడ్డలను ఎంతో దీవించాడు, వర్ధిల్ల చేశాడు. వాళ్ళు కనిపెడతా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు మన కుటుంబంలో, మన జీవితంలో
తప్పక మేలు చేస్తాడని, తప్పక విడుదల ఇస్తాడని, తప్పక బలపరుస్తాడని, లేపుతాడని మనం నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఆమేన్. నిరీక్షణ కలిగి ఉందాం. ఎవరు నిరాశ పడకండి, ధైర్యంగా ఉందాం. ఇప్పటికీ నీ భవిష్యత్తు ఒకవేళ దేవుని చేతిలో, ఇప్పటికీ నీ భవిష్యత్తు ఎక్కడుంది? పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉంది చూడడానికి? తలకి కనబడుతుందా? తల కనబడుతుందా? తల కనబడితే ఊపిరి పీల్చుకోవచ్చు కదా, కనీసం శ్వాస ఆగుతుంది. తల వరకు మునిగిపోయినా ఊపిరి పీల్చుకోవడానికైనా అవకాశం ఉంది. ఇక్కడ అది కూడా పోయింది. అంటే ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులండి. ఇంకా మనం బ్రతకము, ఇక మంచి జరగదు, ఇక మేలు జరగదు, ఇక నేను నా కుటుంబం బాగుపడము, ఇక నేను నా కుటుంబము నిలబడదు. దేవుడు అలాంటి కుటుంబంలో పూర్తిగా మునిగిపోయినా, అరే మనం దీన్ని చూస్తున్నాం, కనీసం చెయ్యన్న ఇట్లా కదులుతుంది కదా, ఈ 4 వేళ్ళైనా కదులుతాయి ఈ స్థితిలో. లాజర్ జీవితంలో అది కూడా లేదే. గుండె ఆగిపోయింది, కుళ్ళిపోయింది, చేతులు కనబడలేదు. కనీసం ఈ స్థితిలోనైనా లాజర్ కంటే బెటర్ కండిషన్ ఏది? అవునా? ఒకవేళ ఇప్పుడు కూడా తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తే కదా, కడుపు ప్రెస్ చేస్తే మళ్ళీ నీళ్లు బయటకి బతికే అవకాశం ఉంది. ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు. దేవుళ్ళారా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా? అంతా చేయి జారిపోయింది, మనల్ని రక్షించే వాళ్ళే లేరు, ఇక నేను నా కుటుంబాన్ని బాగు చేసేవారే లేరు, ఇక మేము బాగుంటామనేటువంటి హోపే లేదు అనుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి, ఇంకా దాంట్లో ఆశ లేదు, హోప్ లేదు. అలాంటి పరిస్థితులను ఉన్నా కూడా పైన రాయించిన మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ మాట రాయాలని నాకు ఎందుకో ధైర్యం అనిపించి టైప్ చేయడం జరిగింది. ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ భవిష్యత్తు మనుషుల చేతిలో లేదు, నీ భవిష్యత్తు కోర్టు చేతిలో లేదు, నీ భవిష్యత్తు ఎవరో ఒక మానవుడి చేతిలో లేదు. నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, ఆశ లేకపోయినా, హోప్ లేకపోయినా, అంటే ఇంగ్లీష్లో హోప్లెస్ కండిషన్, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుని చేతిలో ఇంకా నీ భవిష్యత్తు ఉందని నమ్మండి. ఆమెన్, ఆమెన్. నిరాశ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు స్టిల్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఎవరు గాడ్? చీకటిని వెలుగుగా చేయువాడు. ఇంకా దేన్ని? చీకటిని వెలుగుగా చేయువాడు. ఇంకేం చేస్తాడు? మంటిని మహిమగా మార్చువాడు, మంటిని మహిమగా మార్చువాడు. ఇంకేం చేస్తాడు ఆయన? నయోమి జీవితంలో మారాను మధురంగా చేయువాడు. ఇంకేంటి? గ్లూకమ్మ కానీ గుడ్డితనం కానీ దేవుడు చీకటిని వెలుగుగా చేయువాడంటే దృష్టి కూడా కల్పించేవాడు. భయపడక్కర్లేదు జో సిస్టర్. ఏం జరగబోతుందో భవిష్యత్తుని గురించినటువంటి మాటలు, న్యూస్ నీకు ఏం చేస్తున్నాయి? డిసప్పాయింట్ చేస్తున్నాయి, నిరాశపరుస్తున్నాయి. అయ్యో నాకు నష్టం కలుగుతుందేమో, నాకు అపాయం కలుగుతుందేమో, నేను దెబ్బతింటానేమో అని భయపడుతున్నారు. నీ పరిస్థితి ఎలాగైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టిల్ మై లైఫ్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నేను ఇంకా ఉన్నాను అనే ధైర్యాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. నీ యొక్క పరిస్థితి చూడొద్దు, కండిషన్ చూడొద్దు. కండిషన్ భయంకరంగా ఉంటుంది, పరిస్థితి భయపెట్టేటట్లే ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు యొక్క మనస్సు, ఆయన భవిష్యత్తు, ఆయన ప్రాణము ఎవరి చేతిలో ఉందంటాడు? ఎవరి చేతిలో ఉంది? నా సైన్యం చేతిలో ఉందా? నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో లేదు. నా ప్రాణము నా దేవుని చేతిలో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రమాదస్థితిలో ఉన్నా నేను భయపడను, ఆయన ఒక్కడే నన్ను కాపాడువాడనేటువంటి మాట దావీదు చెప్తాడు. కనుక ఎలాంటి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు, నీ కుటుంబం దేవుని చేతిలో ఉంది. నీ పిల్లల భవిష్యత్తు పోయింది అనుకోవద్దు, నీ పిల్లల భవిష్యత్తు కూడా దేవుని చేతిలో ఉంది. నీవు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మాట గమనించండి. ఇదేదో చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మనిషి కింద నడుస్తున్నాడు కానీ కట్టె కాళ్ళు ఉన్నాయి కదా,
కట్టెల మీద నడుస్తున్నాడు ఆయన, 2 కర్రల మీద. కింద చూస్తూ ఉంటే మీకు కనబడుతుందో లేదో దూరంగా, కింద అందరూ గొడుగులు వేసుకుని నడుస్తున్నారు. కింద భయంకరమైనటువంటి అంధకారం ఉంది, మబ్బులు కమ్ముకున్నాయి, భారీ వర్షం ఉంది. ఆ వర్షంలో అందరూ గొడుగులు పట్టుకున్నారు, కానీ ఆ వర్షంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఇంత చీకటి ఉంది, ఏంటి ఇంత అంధకారం ఉంది, ఏం జరగబోతుంది, ప్రళయం వస్తుందా, తుఫాన్ వస్తుందా, వరదలు వస్తాయా అని కింద ఒకవేళ ప్రజలు భయపడుతుండొచ్చు. ఎందుకంటే వాతావరణం అలా ఉంది. వాళ్ళు పైకి చూసినా కింద చూసినా అంతా చీకటే, అంతా మబ్బులే, కారు మబ్బులు కమ్మినటువంటి పరిస్థితుల కింద అందరూ తిరుగుతున్నారు. కానీ ఆ కట్టెలు వేసుకునే ఆ వ్యక్తి ఆ పైకి, ఆ వాతావరణమునకు, మేఘాలకు పైన చూస్తే, ఆ పైకి వెళ్ళి చూస్తే పైన చినుకు లేదు, పైన మబ్బులు లేవు, పైన క్లియర్గా ఉంది స్కై. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మీరు చూస్తారు కదా, కింద మబ్బులు చూస్తాం, పైన ఏముంటుందో క్లియర్గా ఉంటుంది. ఎలా ఉంది ఇది? ఆ స్థితికి నీవు విశ్వాసం ద్వారా, నిరీక్షణ ఆధారంగా నీవు పైకి వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతము నీ కాళ్ళు తడుస్తున్నాయేమో, నీవు దెబ్బలో ఉన్నావేమో, గాయంలో ఉన్నావేమో, నీ ప్రస్తుత అనుభవాన్ని నువ్వు చూడొద్దు. నిరీక్షణ అనే దాన్ని పట్టుకొని ఆ నిరీక్షణ అనేటువంటి కర్రల మీద నువ్వు పైకి నిలబడితే పైన అసలైన భవిష్యత్తు చూస్తావు. పైన ఏమీ లేదు, నీవు కింద ఉన్నావు కాబట్టి అందులో భయపడుతున్నావు. నీ పైన భవిష్యత్తు మరొకటి ఉంది, నీ ఫ్యూచర్ ఉంది, అద్భుతమైన భవిష్యత్తు. అక్కడ వర్షం లేదు, మబ్బులు లేవు, ఏమీ లేదు, చీకటి లేదు, అందమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం నీకు పైన ఉంది. కానీ నిరీక్షణ నీకుంటే అది చూస్తావు. ఆమేన్. నీకు ఫెయిత్ అండ్ హోప్, విశ్వాసము మరియు నిరీక్షణ నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ప్రస్తుతం చూస్తున్నటువంటిది ఏది కూడా నీవు చూడలేవు. దేవుడు నీకు నిరీక్షణ ద్వారా పైన ప్రపంచాన్ని చూపిస్తాడు, భవిష్యత్తు చూపిస్తాడు. హల్లెలూయా. అలాగే హ్యావ్ హోప్ అండ్ సీ ద ఫ్యూచర్. నిరీక్షణ భవిష్యత్తును చూపిస్తుంది. నిరీక్షణ నీకు భయాన్ని చూపించదు. నిరాశ, కింద ఒకళ్ళు వంగి చూసావనుకో అమ్మో అంటాం, మళ్ళీ తల కింద పెట్టాడు అనుకో, ఆ మేఘాల నుంచి మళ్ళీ కింద చూస్తే ఆయనకేమనిపిస్తుంది, ఇంత భయంకరంగా ఉంది కింద, భయపడతాం. నీకెప్పుడు కూడా భయము, నిరాశ భయాన్ని కలిగిస్తుంది, నిరీక్షణ ధైర్యాన్ని ఇస్తుంది. నిరీక్షణ నీకు భవిష్యత్తు ఇస్తుంది కనుక ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు నీకు దేవుడు ఆయన వెంబడించే వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కీర్తనలు 39:7 ఒక మాట ఉంది. ఏమనంటాడు కీర్తనకారుడు? ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, ఏమి జరుగుతుందో నేను కనిపెట్టాలి. ఒకవేళ మానవ ఆలోచనలు, మానవ తలంపులు బయట ఒకటి లోపల ఒకటి ఉండొచ్చు. ప్రభువుకు అన్నీ తెలుసు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది దేవునికి ఇష్టమైన ఆలోచన అయితే నీవు దీవించబడతావు, నీవు అందరికంటే ఉన్నత స్థలంలో ఉంటావు. నీ ఆలోచన ఒకవేళ బయటికి కనిపించినట్లు కాకుండా ఒకరి నష్టంగానో ఒకరికి కీడు కలిగేటట్లుగా ఒకవేళ నువ్వు ఆలోచించినట్లయితే, నీ ఆలోచన మంచిది కాకపోతే నీకు ఎప్పటికీ దెబ్బ తగులుతూనే ఉంటుంది, నీకు ఎప్పటికీ భయం కలుగుతూనే ఉంటుంది, నీకు ఎప్పుడు నిరాశ ఎదురవుతుంటుంది. నిరీక్షణ నీకు పనికిరాదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచనను దేవుడు ఎరిగి ఉన్నాడు గనక, మీ దిగులును ఆయన తెలుసుకున్నాడు గనక, మీ చింతను ఆయన తెలుసుకున్నాడు గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ జరిగాయి, పరీక్షల్లో వెళ్ళారు చాలామంది. పరీక్షలకు వెళ్ళే ముందు ప్రార్థన ఖచ్చితంగా చేసి పంపిస్తాం. ప్రతిరోజు చేసి పంపించే దానికంటే పరీక్ష రోజు కొంచెం ఎక్కువ భారంగా చేస్తాం. ఇంతకుముందు ప్రార్థన చేసేటప్పుడు చేసుకోపోరా అంటాం మనం, రోజు స్కూల్ పోయేటప్పుడు. పరీక్షలు అంటే వెళ్ళదు, నేను చేస్తాను నీకోసం ప్రార్థన. సో మనం ప్రార్థన చేస్తాం. వీలైతే ఆ అబ్బాయి అమ్మాయి కొరకు ఒకరోజు ఉపవాసం కూడా ఉంటాం. సో వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, ప్రభువా పరీక్ష బాగా రాయాలా, మంచి మార్కులు రావాలా ప్రార్థన చేస్తాం. లేకుంటే ఒకసారి పాస్టర్స్తో కూడా ప్రార్థన చేస్తాం. మనకు ఒక అవసరం ఉన్నప్పుడు, మంచి జరగాలనుకున్నప్పుడు ప్రయత్నాలు చేస్తాం, భారం కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం. కానీ అన్ని సమయాల్లో అలా ఉండం. ఏదో ఒక సమయంలో మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాం. ప్రభువా నేను ఇంకా దేని కొరకు కనిపెట్టుకోవాలి, ఇంకా ఎలా జరుగుతుంది అనుకోవాలి, నేను దేని కొరకు కనిపెట్టాను, నిన్నే నేను నమ్ముకున్నాను. సింపుల్ థింగ్. ప్రభు ఇంకా నేను దేని గురించి ఆలోచించాను, ఇంతవరకు ఆలోచించాం. నేనెట్లా, నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా, నాకు ఇంకేమైనా ఆస్తులు వస్తాయా పోతాయా, నేను సుఖపడతానా లేదా, నాకేమైనా నష్టం జరుగుతుందా మేలు జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించొద్దు.
దావీదు మహారాజు చెప్పినట్టు ఆయన ప్యాలెస్ ఉన్నా కూడా ఆయన అంటాడు, నిన్నే నేను నమ్ముకున్నా, నేను ఇంకా ఎవరిని నమ్మలేదు. ఇక్కడ ఎవరైనా సరే మీరు ఎవరిని నమ్మారు? మీ నమ్మకం ఎవరి మీద ఉంచారు? మీ ట్రస్ట్ ఎవరి మీద ఉంచారు? దేని మీద ఉంచారు? దేని చూసి బ్రతుకుతున్నారు మీరు? మనుషుల, వ్యక్తుల, లేకుంటే ప్రాపర్టీనా? వ్యక్తుల లేకుంటే ఆస్తుల? ఎవరిని చూసి మీరు బ్రతుకుతున్నారు, ఆశ పెట్టుకున్నారు? నాకు నష్టం జరిగినా చనిపోయినా ఇది వస్తుందిలే, ఇది జరుగుతుందిలే, నాకు ఇది ఉందిలే. దేని మీద ఆశ పెట్టుకున్నారు మీరు? దేన్ని నమ్ముకున్నారు మీరు? ఒకవేళ ఆ నమ్మకం దేవుడు కాకపోతే మీకు ప్రమాదమే, మీకు నిరాశనే, మీకు దెబ్బని నమ్ముకున్నావో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే ఇంగ్లీష్లో చూడండి, మై హోప్ ఈజ్ ఇన్ యూ. పాట కూడా ఉంది కదా, మై హోప్ ఈజ్ ఇన్ యూ. నా నిరీక్షణ నీవే, నా నిరీక్షణకు ఆధారము ఆస్పదము నీవే. అందుకే ఒక పాట కూడా ఆల్రెడీ పాడాం, ఒక్కసారి చరణం పాడదాం. చరణం కాదు, పల్లవి. నిన్నే నమ్ముకున్నానయ్యా, హల్లెలూయా, నిన్నే నమ్ముకున్నానయ్యా అనేటువంటి పాట. పల్లవి మాత్రమే, అందరం కలిసి ఈ పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరూ హృదయాంతరంగా చెప్పండి, అవును ప్రభా, దావీదు చెప్పినప్పుడు నేను చెప్తున్నా, నేను ఎవరు నమ్మలేదు, ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు, నీ మీద ఆశ పెట్టుకున్నాం, నేను నమ్ముకున్నాం. కమా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నేను బ్రతుకలేనయ్యా, నిన్ను లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. దావీదు యొక్క నిరీక్షణ ఈరోజు మనదైతే పాట అందరూ పాడినట్లుగా యేసు ప్రభు ఎంతో సంతోషించుంటారు. పెదవులతో కాదు, ఈ బిడ్డ మనసారి ఈ మాట చెప్పింది, హృదయాంతరంగం నుంచి ఈ మాట పలికింది గనక నేను భయపడను, నేను విడిచిపెట్టను, విడిచిపోలేను, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. క్లోజింగ్లో మీకు ఎలా కనబడుతుంది? నెస్ట్ అయితే ఉంది, పక్షి గూడులాగా ఉంది, లోపల ఏమున్నాయి? పిల్లలు ఉన్నట్టు కనబడుతుందా? అవి నోరు తెరుచుకున్నాయి, పిల్లలు నోరు పెద్దగా తెరుచుకొని చూస్తున్నాయి. వాటి కండ్లు కనిపిస్తలేవు, గుర్తుపెట్టండి. ఇమేజ్ పెట్టడం వల్ల వాటి కండ్లు కనిపించవు, కండ్లు మూసుకున్నాయి కానీ నోరు తెరిచాయి. మనస్సు క్లియర్గా ఉంది, మైండ్ క్లియర్గా ఉంది, కండ్లు కనిపిస్తలేవు కానీ నోరు తెరిచాయి. ఎందుకు నోరు తెరిచి అరుస్తూ ఉంటాయి? వాటి మనసులో ఏముంది చెప్పండి? చిన్న పక్షి పిల్లలు, అవి డేస్ అంతే, నిలబడలేవు, కూర్చోలేవు, పడుకోలేవు, బ్యాలెన్స్ లేదు. అలాంటి చాలా చిన్న పక్షులు, చిన్న జీవి నోరు తెరుచుకొని మాత్రం పైకి చూస్తూ ఉంది. నోరు తెరుచుకొని ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎట్లా వస్తుంది ఆహారం? ఎట్లా వస్తుంది ఆహారం? నా జన్మకు కారణమైనటువంటి తల్లి, నన్ను పుట్టించిన తల్లి నాకు తిండి పెడుతుంది. వాటికి మైండ్ ఎలా పనిచేస్తుంది చూడండి. అనుభవం లేదు, అప్పుడే పుట్టాయి కానీ మైండ్లో దానికి ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. నేను నోరు తెరిచాను, ఈ నోట్లో కొద్ది సమయంలో ఆహారం పడుతుంది. కొద్దిసేపట్లో మా అమ్మ నాకు ఆహారం తీసుకొచ్చి, మా నాన్న నాకు ఆహారం తీసుకొచ్చి నోట్లో ఇస్తాడు. పక్షులు నిరీక్షణతో ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా
నిరాశలో లేవు. నోరేం తెరుచుకున్నాయి, ఆహారం ఖచ్చితంగా పడుతుంది. నన్ను కన్న నా తల్లి తెస్తుంది. నిన్ను కన్నటువంటి ఈ పసిపక్షులకే, చిన్న పక్షులకే ఇంత నమ్మకం ఉంది వాళ్ళ అమ్మ మీద. కండ్లు కూడా కనిపించవు, కానీ నిరీక్షణతోనే ఎదురు చూస్తున్నాయి. కండ్లున్నాయి, అనుభవాలున్నాయి, పెద్దోళ్ళమయ్యాం, ఎన్నో విషయాల్లో జ్ఞానం కలిగి ఉన్నాం. ఎన్ని తెలిసిన నీవు ఇలాంటి నిరీక్షణ లేదా? నిన్ను పుట్టించిన వాడు నీకు మేలు చేయడా? నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడా? నీకు కావాల్సింది సప్లై చేయడా? తప్పక చేస్తాడు. దానిని మనం ఏమంటాం? నిరీక్షణ, హోప్. పక్షులు పెట్టుకున్నటువంటి అదే నిరీక్షణ మనుషులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందుకే ప్రభు ఏమని తెలుసా, మీరు పక్షుల కంటే ఇంకా బెటర్ పొజిషన్ ఇచ్చాడు. పక్షులే నిరీక్షణతో ఉంటే మనుషులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అంతకంటే శ్రేష్ఠులంట. ఎలా ఉండాలి? గుడ్డిగా చెప్పాలి, కండ్లు మూసుకొని చెప్పాలి, నా అక్కర దేవుడు తీరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నేను నిలబడతాను, నా భవిష్యత్తు బాగుంటుంది, నాకు అన్ని సప్లై చేస్తాడు నా తండ్రి, నా ప్రభువు అని చెప్పగలిగి ఉండాలి. దాన్ని నిరీక్షణ అంటాం. ఆమేన్, ఆమేన్. ఇంకా దేని విషయంలో కూడా సంఘంగా మీరు భయపడొద్దు, నిరాశపడొద్దు. నీ అవసరాల అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు, విడిచిపెట్టడు. అద్భుతమైనటువంటి భవిష్యత్తు అనుకున్నట్టు వచ్చింది వాళ్ళమ్మ. అవి ఎక్స్పెక్ట్ చేశాయి, మా అమ్మ వస్తుందని తెలుసు మాకు, కానీ అనుకున్నట్టే వాళ్ళమ్మ వచ్చింది. వాటి ఆహారాన్ని తీర్చినట్లుగా దేవుడు మన అవసరాలు తీర్చేవాడు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాన్ని ప్రభువు తీరుస్తాడు. హోప్ అంటే అర్థం ఏంటండి? నేను ఎప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు, బట్ అయినప్పటికీ హోప్, హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. మీరు ఇప్పుడు ఏం పట్టుకోవాలి? హోప్ను పట్టుకున్నారు అనుకో, ఏది ఎండ్ అవుద్ది? ఇంతవరకు మీరు పడిన బాధ, వేదన, దుఃఖం, దిగులు అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. కానీ ఏం కావాలి? హోప్. హోప్ను పట్టుకుందాం, ప్రతి బాధ నుంచి విడుదల పొందుదాం. హోప్ చేంజెస్ ఎవ్రీథింగ్ కదా. హోప్ చేంజెస్ ఎవ్రీథింగ్. నిరీక్షణ సమస్తమును మార్చేస్తుంది. ఆ పక్షులు నిరీక్షణతో ఉన్నాయి, నిజంగా దొరికింది. నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో దేవుడు అన్నీ మారుస్తాడు. ఈ క్లోజింగ్లో, ముగింపులో ఆల్రెడీ మనం చదివాం ఒక 2 వారాల ముందు కదా. యేసును గూర్చి ఎవరు విన్నారు? రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? ఏమనుకుంటుంది మనసులో? తన ఇంట్లో ఉన్నప్పుడు యేసు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా యేసు దగ్గరికి వెళ్ళలేదు, ముట్టుకోలేదు. తన ఇంట్లో ఉన్నప్పుడు తన బాధ తాను అనుభవించి ఆమె ఇంట్లో అనుకుంటుంది, యేసుని గూర్చి వినింది ఇంట్లో. తర్వాత నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని మనసులో ఏమనుకుంటుంది? నేను ఎలా బాగుపడతాను? నేను వెళ్ళి వెనక నుంచి వెళ్ళి వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అని అనుకుంటుంది మనసులో. అదే పని చేసింది. ముట్టుకోక ముందే ఆమెలో ఒకటి ఉంది, అదే హోప్. ఏంటది? నిరీక్షణ. నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడు? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే. యేసు క్రీస్తు ప్రభువును ఎవరైతే తాకుతారో, ప్రార్థిస్తారో, వాక్యం ద్వారా నమ్ముతారో, విశ్వసిస్తారో, దేవుడు వారి నిరీక్షణ తగినట్టుగా దేవుడు వారికి మేలు చేస్తాడు. సో హ్యావ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. హోప్ మంచిదే, కానీ ఏదో నష్టం జరుగుతుంది అనుకోవద్దు. ఆ హోప్లో ఇంకేది పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. నాకు దేవుడు మేలే చేస్తాడు. ఇప్పుడు అగ్ని వస్తుంది, నాకు అగ్నిలో పడాలి. చూస్తే అగ్ని ఉంది, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి? పాజిటివ్. అగ్ని వచ్చినా నేను కాలిపోను. ఐ మీన్ నాకు ఏదో అనిపిస్తుంది, వరదలు వస్తున్నాయని నా మనసు అంటుంది. మనసు ఏమంటుంది? నిరీక్షణతో ఉంది కాబట్టి వరదలు వచ్చినా నేను మునిగిపోను. పరిస్థితి మాత్రం నెగిటివ్గా ఉంది, కానీ నీ ఎక్స్పెక్టేషన్ పాజిటివ్ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. సో హ్యావ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. అదే హోప్ అంటే. సో నేను మిమ్మల్ని గూర్చిన సంగతులు నేను ఎరుగుదును. 29:11 రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి. దేవుడు మనకు హోప్ ఇచ్చాడు అంటే అవి నష్టం చేయవు, ఇబ్బంది చేయవు, పాడు చేయదు. అది నీకు మేలు చేస్తుంది, నీకు ఆశీర్వాదం తెస్తుంది, నేను నిలబెడుతుంది, నేను బాగు చేస్తుంది. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును
దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. ఇన్ గాడ్స్ గార్డెన్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృప అనేటువంటి తోటలో, గార్డెన్లో. సో గార్డెన్ ఆఫ్ గ్రేస్, ఈవెన్ బ్రోకెన్ ట్రీస్ బేర్ ఫ్రూట్. ఆమేన్. దేవుని తోటలో ఉన్నారా మీరంతా? నేను రాను చర్చికి, నేను మందిరానికి వెళ్ళను, ప్రార్థన చేయను, వాక్యం చదవను అని అన్నామనుకో, దేవుని తోటలో విరిగిపోయిన చెట్టువు కాదు, దేవుని తోటకు బయట విరిగిపోయావు, నరికివేయబడ్డావు అన్నాడు ఆయన. పనికి రాని తీగలన్నిట్లో ఏం చేస్తాడంట? బయట అగ్నితో కాల్ చేస్తాడు. నువ్వు దేవుని సంఘములో సహవాసంలో ఉంటే ఒకవేళ నువ్వు విరిగినా పర్వాలేదు. ఆమేన్. దేవుని సహవాసంలో ఉంటూ నువ్వు ముక్కలైనా పర్వాలేదు, నీవు ఫలాలు ఫలిస్తావు. అది ఇన్ గాడ్స్ గార్డెన్ ఆఫ్ గ్రేస్ ఈవెన్ బ్రోకెన్ ట్రీస్ బేర్ ఫ్రూట్స్. దేవుని యొక్క కృప అనేటువంటి తోటలో నలిగిన వారు, పగిలిన వారు, ముక్కలైన వారు కూడా ఫలాలు ఫలిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మీ నిరీక్షణను అంతము వరకు కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, నీవు మాతో మాట్లాడి నిరాశకు బదులుగా నిరీక్షణను మాలో నింపినందుకు వందనాలు. ఇంతవరకు మా మనసంతా, హృదయమంతా నిరాశతోనే ఉంది ప్రభువా. కానీ ఈరోజు నీవు మాట్లాడటం ద్వారా నా తండ్రి నిరాశను తీసేసి మా మనసంతా కూడా నిరీక్షణతోనే నింపివేశావు. నీకు వందనాలయ్యా ప్రభువా. రాబో కాలమంతు నీకు మేలు కలిగినట్లుగా అవి మంచి ఉద్దేశంలని చెప్పావు గనక నా తండ్రి మాకు మేలు చేయటానికే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. మా కుటుంబాలను బలపరచండి, లేవనెత్తండి, మా బాగు చేయండి, నిలవబెట్టండి నాయన. మీరే మహిమ పొందండి, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని కోరుతూ విత్తబడిన వాక్యమును ప్రభు నూరంతలుగా బిడ్డల జీవితాల్లో ఫలింపచేయమని మమ్మల్ని అందరి చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.